మొన్న ఈ మధ్య నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ తను తన 6 ఏళ్ల చిన్న బాబుతో ఆడుకుంటూ ఉంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న డిస్కషన్ జరిగింది. అది నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అందుకే ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. తను తన 6 ఏళ్ల చిన్న బాబుతో ఇలా అంది. మనిద్దరం ఒక చిన్న గేమ్ ఆడుకుందాం ఇప్పుడు అని. సరే మమ్మీ అన్నాడు. నీకు నాలో నచ్చని 4 బ్యాడ్ క్వాలిటీస్ చెప్పు. అలాగే నీలో నచ్చని 4 బ్యాడ్ క్వాలిటీస్ నేను చెప్తాను అని చెప్పింది మా ఫ్రెండ్. వాళ్ళ 6 ఏళ్ల చిన్న బాబు వాళ్ళ మమ్మీతో తనకు నచ్చని అలాగే వాళ్ళ మమ్మీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్‌ని టకా చెప్పేశాడు. అది కూడా 4 కాదు 5, 6 చెప్పాడు. అలాగే వాళ్ళ మమ్మీ కూడా ఆ బాబులో ఉన్న చిన్న చిన్న లోపాలు చెప్పింది. అలాగే వాళ్ళిద్దరూ ఒక మాట కూడా ఒప్పందానికి వచ్చారు. ఏమని? ఇవన్నీ మనం మార్చుకుందాము అని. సరేనా? ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సి ఉంది. ఏమిటంటే వాళ్ళ మమ్మీలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్‌ని ఆ 6 ఏళ్ల చిన్న బాబు ఎలా కనిపెట్టగలిగాడు అంటే, పిల్లలు మనల్ని క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. బాగా గమనించండి. మన పిల్లలు మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనమేమో పిల్లలు ఉన్నారు కదా అని కూడా గమనించుకోకుండా ఇష్టాసారం వచ్చినట్టుగా భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నాం, బూతులు మాట్లాడుకుంటున్నాం, పెద్దలకు గౌరవం ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా మనం మన చిన్న పిల్లల ముందర చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు. మనం చేసేటి వాళ్ళకి అర్థం కావు అని. ఇది చాలా చాలా తప్పు. పిల్లలకు ప్రతి ఒక్కటి అర్థమైపోతాయి. మనం చేసే మంచి పని, మనం చేసే చెడ్డ పని. అందుకోసమని పిల్లల ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి. మన ఇంట్లో నుంచి ఒక మంచి వ్యక్తిని మనం సమాజంలోకి తేవాలి. అది మనతోనే సాధ్యం. ప్లీజ్ పేరెంట్స్ ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం మంచిగా ఉంటేనే మన పిల్లలు మంచిగా పెరుగుతారు. మనం పెద్దల పట్ల గౌరవంగా ఉంటేనే పిల్లలు మనకి గౌరవం ఇస్తారు. ఇవన్నీ కాస్త గుర్తుపెట్టుకుంటారని, మీలో ఎవ్వరైనా ఒక్కరైనా మారతారని ఆశిస్తున్నాను.